వచ్చే ఎన్నికల్లో ములుగులో ఎమ్మెల్యే సీటును బీజేపీ గెలుచుకుంటుందని ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబురావు అన్నారు. మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. కమలాపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, కేసీఆర్ కుటుంబ పాలనతో రాష్ట్రానికి దరిద్రం పట్టుకుందని విమర్శించారు. కేంద్రం పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. మూతపడిన బిల్డ్ కర్మాగారంపై పార్లమెంట్లో ప్రస్తావించి సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరిన కార్యకర్తలకు పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. అధికారంలో రావాలనే ఆలోచనతోటి మరి ఒక పక్కన ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ఇవాళ వాళ్ళ స్వార్థాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల రాష్ట్రంగా మార్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి